జరపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు కుమార్తె మధుకిరణ్ రెడ్డి లావణ్యలు, వారి కుమారులు లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిలు వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలను జరిపిస్తూ ఉన్నారు. వారందరికీ భగవంతుడి అనుగ్రహం ఉండాలని మరలా ఈ నెలలోనే 24వ తేదీ గోడలి ఆంజనేయ స్వామి వారి దగ్గర కూడా జరుగుతూ ఉంది. మనం అందరం రామనామ స్మరణ 3 సార్లు చెబుతాం. ఈ రామనామ స్మరణమే వారికి రక్షగా ఉండాలని కోరుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తర్వాత ఈ కార్యక్రమాలు మేము అనుకున్నప్పుడు ఆచార్యుడిగా ఏమేం చేస్తామో మేము మాకు దగ్గరకు వచ్చినటువంటి కోటయ్య లేకపోతే మిగతా వాళ్ళు కళ్యాణం ఎక్కడ చేస్తామో మేము ఒక నియమం పెట్టుకున్నాం. ఈ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వలన జరుగుతున్నటువంటి కళ్యాణాల్లో ఆచార్యుడికి ఎవరు ఏమి ఇవ్వనక్కర్లేదు, వచ్చినటువంటి ఆచార్య స్వాములకు సంభావన అక్కర్లేదు, భజంత్రీలకు మీరేమి ఇవ్వనక్కర్లేదు, అన్నమాచార్య కీర్తనలకు వచ్చే వారికి ఇవ్వనక్కర్లేదు, పూజా సామాగ్రి మీరేం తీసుకురానక్కర్లేదు, స్వామివార్లను మేమే తీసుకొచ్చుకుంటాం అని చెప్పాం. ఆ మాట మీద నిలబడడం కోసంగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి కన్యాదాన దక్షిణ అలానే ఇక్కడ హారతిలో వచ్చినటువంటి ఈ దక్షిణ అంతా కూడా ఈ స్వామివారి ఆలయంలో ఎవరైతే కైంకర్యం చేస్తూ ఉంటారో వారికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున అందిస్తూ ఉన్నాం. ఇది భగవంతుడి అనుగ్రహంగా మీరు ఇచ్చినటువంటి ఆచార్యుడిగా ఎవరికి ఏమీ ఇవ్వనక్కర్లేదు అని ఎవరో తాంబూలం ఇస్తే తీసుకుంటే నా మాటను నేను తప్పిన వాడిని అవుతాను కదా. నన్ను మాట మీద నిలబడేటట్లుగా మీరు చేయాలంటే అది దేవాలయ అభివృద్ధికి ఇవ్వండి. సీతారామ ధార్మిక సేవా సంస్థ తరపున జరిగే కళ్యాణాల్లో ఆచార్యుడు కానీ ప్రక్కన వచ్చేవాళ్ళు కానీ ఎవరు ఎక్కడ ఒక్క నయా పైసా లేకుండా నిస్వార్థంగా వచ్చి చేసేవాళ్ళం మేమందరం. మా జీవితంలో ఒక్క 3 గంటలైనా కూడా స్వామి కైంకర్యం కోసంగా ఇచ్చేటటువంటిది. అలానే శ్రీనివాసులు శెట్టి గారు కూడా ఇచ్చేటటువంటి దక్షిణ అవన్నీ కూడా ఇక్కడ ఆలయ కైంకర్యం కోసంగా వినియోగించమని కోటయ్యని కోరుతున్నాం. ఇక్కడికి మీరందరూ ఒక